ఆవిడ సంస్థ ఏజ్ చెప్తుంటే నా ఏజ్ గుర్తొస్తుంది, బాధగా కూడా ఉంది. ఎంతోమంది కొత్త టాలెంట్స్ ని ఎంకరేజ్ చేసి ఇందాక కార్తిక్ గురించి బాగా చెప్పింది. కార్తిక్ చిన్నపిల్లల్ని బాగా ఎంకరేజ్ చేస్తాడు యాక్చువల్గా. లేదు అనితా రెడ్డి గారు కాదు, నాకు పుత్తడి బొమ్మే. సో గెస్ట్ అన్నారు అమ్మ, నేను ఇక్కడ గెస్ట్ అస్సలు కాదు, ఫ్యామిలీ మెంబర్ ని. ఇక్కడ ఉన్న గురువులందరికీ పాదాభివందనాలు. 365 మందికి అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. చక్కని చిరునవ్వుతోటి ఆవిడ చెప్పారు. నిజంగా ఇలానే ఉండాలేమో ఆడపిల్లలు అన్నట్టుగా చెప్పారు. కళని ఆస్వాదించడం కళాకారునికి మాత్రమే తెలుస్తూ ఉంటుంది. వెస్ట్రన్ ఫోక్ అంటే ఎక్కువ నేను ఫోక్ చూశాను. ఫోక్ అలా సినిమాలలో నటించి సీరియల్స్ దాకా వెళ్ళి ఒక గుర్తింపు తెచ్చుకున్నారు అని అంటే ఒక వ్యక్తి ఉన్నారండి. నిజంగానే మేమంతా కూడా కొన్ని ఏళ్ల పరిచయాలు, అలాంటి పరిచయాల్లో కూడా ఈ రోజున మేము పిలవంగానే ఇచ్చేశారు. సీరియల్స్ లలో ఎంతో ఆరితేరి సీరియల్సే కాకుండా అటు చక్కగా కార్యక్రమాలకు కూడా విచ్చేస్తూ ఉన్నారు. వారిని కూడా వేదికకి సగర్వంగా ఆహ్వానిస్తున్నాము. చూడంగానే సీనియర్ అనడానికి అనిపించట్లేదు, చిన్నపిల్లే కదా సార్. కానీ మన అందరికన్నా ముందు ఉన్న సీనియర్ ఆర్టిస్ట్, కానీ పేరు మాత్రం చెప్పను. చిన్నారి బంగారు తల్లి అని పిలుస్తాం, పుత్తడి బొమ్మ. ఆ బొమ్మని వేదిక మీదకి సగర్వంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ మేడం. పుత్తడి బొమ్మ ఎందుకంటే పేరు మాత్రం చెప్పమో, ఈ వేదికకి ఎవరు వచ్చినా మయూరి ఆర్ట్స్ కి ఒక పేరు అనేది పెట్టేస్తూ ఉంటాం. పేరిందేవి గారు, అలాగే భార్గవి గారిని వేదిక మీదకి సగర్వంగా ఆహ్వానిస్తున్నాము. వీళ్ళందరూ కూడా మయూరి ఆర్ట్స్ అనగానే మేమున్నాము అనే ధైర్యాన్ని ఇస్తూ ఉంటారు. నిజంగా మయూరి ఆర్ట్స్ ఉంది అంటే ఇలాంటి గురువులే కారణం. వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరొక గురువు గారైన లక్ష్మీ ప్రియ గారిని కూడా వేదిక మీదకి సగర్వంగా ఆహ్వానిస్తుంది మయూరి ఆర్ట్స్ ఉగాది పురస్కారాలకి. ప్లీజ్ వెల్కమ్ మేడం. చప్పట్లు చాలా చక్కగా ఉన్నాయి. థ్యాంక్ యూ. ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు మయూర్ రాధ గారు. నిజంగానే ఆవిడ సంస్థ ఏజ్ చెప్తుంటే నా ఏజ్ గుర్తొస్తుంది, బాధగా కూడా ఉంది. ఎక్కడ ఆవిడ బాలనగర్లో ఉన్నప్పటి నుంచి కూడా నాకు బాగా పరిచయం. సో వాళ్ళ డాన్స్ కాంపిటీషన్ పెట్టినప్పుడు జడ్జిగా వెళ్ళేటోడిని చాలా ఇయర్స్ బ్యాక్, నేను ఆల్మోస్ట్ 25 years బ్యాక్ చెప్తున్నాను. సో ఈరోజు ఇక్కడ ఈ వాతావరణం చూస్తుంటే మాత్రం ఉగాది కొంచెం ముందే వచ్చినట్టు కనపడుతుంది, ఓ 15 రోజుల ముందే. సో డెఫినెట్గా ఉగాది పురస్కారాలు ఇస్తూ ఎంతోమంది కొత్త టాలెంట్స్ ని ఎంకరేజ్ చేసి ఇందాక కార్తిక్ గురించి బాగా చెప్పింది. కార్తిక్ చిన్నపిల్లల్ని బాగా ఎంకరేజ్ చేస్తారు యాక్చువల్గా, కొత్త టాలెంట్స్ ని. అలా మా రాధ గారు కూడా చాలా మంది న్యూ టాలెంట్స్ ని, అందులో క్లాసికల్ డాన్స్ అంటే నాకు బేసికల్ ఇష్టం, ఎందుకంటే ఆ పేరులో క్లాస్ ఉంది. సో డెఫినెట్గా మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ రోజు పురస్కారాలు అందుకున్న అందరూ కూడా కంగ్రాట్స్ చెప్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా పుత్తడి బొమ్మ కూడా మాట్లాడితే ఇంకా బాగుంటుంది. లేదు వనితా రెడ్డి గారు కాదు, నాకు పుత్తడి బొమ్మే. వనితా రెడ్డి గారి కంటే ముందు పుత్తడి బొమ్మ వనితా రెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్తే అండి. స్టేజ్ మీద ఉన్న పెద్దవాళ్ళందరికీ కూడా నమస్కారం. ఉగాది అంటే కొత్త, ప్రతి సంవత్సరం కూడా న్యూ ఇయర్ అంటే January 1st అనుకుంటాం. ప్రతి ప్రోగ్రామ్ లో నేను ఇదే చెప్తానండి, పేరెంట్స్ లేకపోతే ఈ స్టేజ్ లేదు, పేరెంట్స్ తర్వాతే గురువు. ఎందుకు అంటే ఈ రోజుల్లో పేరెంట్స్ ఇంట్రెస్ట్ చూపించి క్లాసికల్ డాన్స్ నేర్పించాలి అని చెప్పి పంపించి 10th కానీ ఇంటర్ కానీ ఎంత ప్రెషర్ ఉంటుంది స్కూల్లో కానీ కాలేజ్లో కానీ. గెస్ట్ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆర్గనైజింగ్ సచ్ బ్యూటిఫుల్ ఈవెంట్. ఉగాది అనేది కొత్త సంవత్సరం. ఇందాక యువమణి మేడం చెప్పినట్టు కొత్త ఆలోచనలు, కొత్త డెసిషన్స్ తీసుకుని నన్ను కొడతారు వాళ్ళు. కాబట్టి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఈనాటి ముఖ్య అతిథులు కేవు కార్తీక్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గుడ్ ఈవినింగ్. బాగున్నారా? అందరు బాగున్నారా? ఓకే, థ్యాంక్ యూ. సో గెస్ట్ అన్నారు అమ్మ, నేను ఇక్కడ గెస్ట్ అస్సలు కాదు, ఫ్యామిలీ మెంబర్ని. నిజంగా ఎందుకంటే
అక్కడి వరకే అది నిజమే. యూకేలో ఉన్నప్పుడు కాల్ చేశారు అంటే ఇంతకుముందు కుదరలే 2-3 సార్లు, కానీ ఇలా అయినా మిమ్మల్ని కలవచ్చు అని నేను వచ్చా, అంటే మిమ్మల్ని అందరినీ కలవచ్చు అని. సో ఈ రోజు మీ అందరినీ కలుసుకోవడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా, మీ అందరినీ కలుసుకోవడం. అండ్ నా గురించి వస్తానండి, అంటే ఈరోజు ఇక్కడ వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. అంటే మేము అందరు ఇదే చెప్పారు, నేను ఒక్కరిని చిన్నది కదా నాకు కాదు కావచ్చు అనుకున్నా. సో విక్రమ్ అన్న చాలా సంవత్సరాల పరిచయం, ఆయన నన్ను చాలా సందర్భాల్లో మోటివేట్ చేశాడు. నేను ఇప్పటికి కూడా చాలా ఆయన పక్కన కూర్చున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈరోజు. ఆయన నన్ను చాలా సందర్భాల్లో మోటివేట్ చేశారు, ఒక్క విషయంలో చాలా విషయంలో. అండ్ వంత గారు తెలిసి మేము కలిసి వర్క్ చేసాం. అండ్ ఇక్కడ ఉన్న గురువులందరికీ పాదాభివందనాలు. 200 మంది కళాకారులను మేము సత్కరించుకోవాలి అని అనుకున్నాము. ఈ సంవత్సరం మాత్రం ప్రతి సంవత్సరము 365 మందికి అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఉగాది పురస్కారాన్ని అందుకుంటున్నందుకు కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటోంది మయూరి ఆర్ట్స్. చప్పట్లు చాలా చక్కగా ఉన్నాయి. గుర్తింపు తెచ్చుకుని ఈవెంట్ మేనేజర్ గా కూడా వర్క్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. రాంబాబు గారు వెంట్రలాక్విజం, ఒక పాప అనేది ఎలా మాట్లాడుతుంది, ఏం చేస్తుంది అనేది ఒక బొమ్మతోటి, బొమ్మ మాట్లాడుతుందా ఆయన మాట్లాడుతున్నారో తెలియదు. అలాంటి కళాకారులు వీళ్ళందరూ కూడా, మేమంతా కూడా 10 సంవత్సరాల నుంచి, అంటే నేను కాదు వాళ్ళతోటి, వీళ్ళు 15 సంవత్సరాల నుంచి తెలుసు, చిన్న పిల్లలు వీళ్ళందరూ కూడా. వీళ్ళకి చూసి వాళ్ళ కళని గుర్తించి ఇవ్వడానికి మయూరి ఆర్ట్స్ ఉగాది పురస్కారాన్ని అందుకుంటున్నందుకు కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాం. అలాగే డాక్టర్ విజయ సాయి కుమార్ గారిని వేదిక మీదకి సగర్వంగా ఆహ్వానిస్తోంది మయూరి ఆర్ట్స్. కావాలి అని అనడం తరువాయి, అలాంటి తరుణంలో వీరికి అందిస్తోంది మయూరి ఆర్ట్స్ ఉగాది పురస్కారాన్ని అందిస్తోంది. కంగ్రాచులేషన్స్ సార్. అలాగే మరొక వాడి గ్రహీత కొమ్మ దత్తు గారిని వేదిక మీదకి సగర్వంగా ఆహ్వానిస్తున్నాము. సోషల్ ఆర్గనైజింగ్ లో చాలా ఆరితేరి ఇస్తూ ఉంటారు. రీసెంట్ గా ఒక విషయం తెలిసింది ఈయన గురించి. గుడికి ఆయన మొత్తాన్ని, ఒక గుడిని స్థాపిస్తూ ఉన్నారు. సరే అది గుడి ఏంటి సార్? అది సూపర్ అండి నిజంగా. ఎందుకంటే దేవాలయాలు నిజంగానే మనం కూడా వెళ్తూ ఉంటాము, అట్టడికి పోతూ ఉంటాయి. ఎందుకంటే అవన్నీ కూడా ఊడి పడిపోతూ ఉంటాయి కొన్ని ఏళ్ల సంవత్సరాల క్రితం. అంతూ నేను ఏదో ఒకటి చెయ్యాలి అనే ఉద్దేశంతో తను నేర్చుకుంటున్నాడు. గురుగారిని కూడా వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. కంగ్రాచులేషన్స్ రాజు గారు మయూరి ఆర్ట్స్ నుంచి అందుకుంటున్నారు ఉగాది పురస్కారాన్ని. కంగ్రాచులేషన్స్ అండి. అలాగే చంద్రకళ గారిని వేదిక మీదకి సగర్వంగా ఆహ్వానిస్తుంది మయూరి ఆర్ట్స్. అట్టడుగులో ఉన్న వాళ్ళని వీళ్ళకి అవార్డు ఇస్తే కనుక వీళ్ళు ఒక 10 మందిని తయారు చేస్తారన్న ఉద్దేశంతో మయూరి ఆర్ట్స్ అందిస్తుంది ఉగాది పురస్కారాలు. చప్పట్లు చాలా చక్కగా ఉన్నాయి. మయూరి ఆర్ట్స్ అందిస్తుంది ఈనాటి 2021కు గాను ఉగాది పురస్కారాన్ని అందుకుంటున్నందుకు కార్తిక్ గారికి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటోంది. మయూరి ఆర్ట్స్ అనగానే మా పిల్లలతోనే చిన్న పిల్లలు అని అనుకుంటాను, కానీ ఈ రోజు ఏమీ మాట్లాడలేకపోతున్నాము, చాలా గొడవలు పెట్టుకోవాలనుకుంటాము. కానీ అమ్మవారి అయ్యవారి మాలలో ఉన్నారు కాబట్టి వారు ఈ రోజున మయూరి ఆర్ట్స్ ని ఆశీర్వదించడానికి వచ్చారు. పిల్లలందరినీ కూడా ఆ భగవంతుడి రూపంలోనే మీరు వచ్చారు అని అనుకుంటాం మేము. విక్రమ్ గారికి ఈ రోజున మయూరి ఆర్ట్స్ అందిస్తోంది ఉగాది పురస్కారాన్ని అందించవలసిందిగా సాయి ప్రియా దత్తుని కోరుతున్నాం. కంగ్రాచులేషన్స్ సార్. యూట్యూబ్ ఛానల్ ఉంది, తప్పకుండా అందరూ చూడండి. ఉత్తర బొమ్మ వనితారెడ్డి, పోనీ ఆవిడతోనే అంటాం, ఏం చేయలేము, అంతే కదా నాన్న. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే పిలవంగానే నేను వస్తానమ్మా అని చక్కని
చిరునవ్వుతోటి ఆవిడ చెప్పారు. నిజంగా ఇలానే ఉండాలేమో ఆడపిల్లలు అన్నట్టుగా చెప్పారు. వారికి గాను అందిస్తోంది మయూరి ఆర్ట్స్ ఉగాది పురస్కారాన్ని. కంగ్రాచులేషన్స్ అమ్మా. నిజంగా ఇంత చక్కగా కార్యక్రమం జరుగుతోంది అని అంటే పెద్దలు, ఎందుకంటే చిన్నపిల్లలు అయినా కూడా గురువులు చాలా పెద్దవాళ్ళు. అలాంటి గురువులు వేదిక మీద ఉన్నారు కాబట్టి అలాంటి గురువుల్ని సత్కరించడానికి ఈ రోజున మయూరి ఆర్ట్స్ కోరుకుంటుంది. కాబట్టి వారికి గాను ముందుగా పద్మజ తాటికొండ గారికి చిన్న సత్కారాన్ని అందించవలసిందిగా. చప్పట్లు చాలా చక్కగా ఉన్నాయి. శిశు బృందం ఎక్కడ ఉన్నా కూడా వేదిక దగ్గరికి వచ్చేయాలి అందరూ. కళని ఆస్వాదించడం కళాకారునికి మాత్రమే తెలుస్తూ ఉంటుంది. అలాంటి వ్యక్తి. థ్యాంక్ యూ అమ్మా. ఈ కళకి పాదాభి వందనం చేస్తూ మాకు టైం ఇచ్చినందుకు, మా పిల్లలందరికీ మీరు ఓపికతో మొమెంటోలు ఇచ్చినందుకు వారి జ్ఞాపికలు నిజంగానే మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.